ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లా సంబంధించిన శనిగపురం సమీపంలో సేవాలాల్ జయంతి సందర్భంగా ఇక్కడ మనం రావడం అయితే జరిగింది. 287వ జయంతిని పురస్కరించుకొని సేవాలాల్ మహారాజ్ జయంతిని ఈ రోజు ఇక్కడ జరుపుకున్నారు. అయితే మనతో పాటు సేవాలాల్ సేన సంబంధించిన కోర్ కమిటీ సభ్యులు మోతిలాల్ నాయక్ ఉన్నారు. వాళ్ళతోని ఒక 2 నిమిషాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. బాగున్నారా సార్? బాగున్నా. వాళ్ళ జయంతి ఎట్లా జరిగింది, ఎట్లా అనిపిస్తుంది, గుడి యొక్క స్థితిగతులు ఏంటి, మరి చూస్తా ఉంటే గుడి అదే ఈ రోజు ముందుగా సేవాలాల్ మహారాజ్ మన ఆరాధ్య గురువు అయిన సంత్ శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి శుభాకాంక్షలు అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ. ఈరోజు యావత్తు భారతదేశం మొత్తం సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని భోగ్ బండారో కార్యక్రమం జయంతిని నిర్వహించడం జరుగుతున్నది. అది అట్టహాసంగా బాగానే జరుగుతున్నది. ఈరోజు ఇక్కడ మహబాద్ మండలంలోని మన శనిగపురం గ్రామంలోని ఇక్కడ సేవాలాల్ మహారాజ్ జయంతిని నిర్వహించడం జరుగుతున్నది. ఈరోజు ఇక్కడ చాలా పెద్ద ఎత్తున అందరూ వచ్చి ఈ జయంతిని సక్సెస్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ గత 15-20 సంవత్సరాల నుంచి సేవాలాల్ మహారాజ్ గుడిని ఇక్కడ చాలా పోరాటాలతోని ఇక్కడ గుడిని నిర్మిస్తున్నాము. చాలా పోరాటాలు చేసి ఈ గుడిని నిర్మిస్తున్నాము. అయితే గత 2 సంవత్సరాల నుంచి అందరూ ఇక్కడ అధికారికంగా ప్రభుత్వము అధికారికంగా ₹1 కోటి నిధులు కేటాయించడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2 కోట్ల నిధులు కేటాయించడం జరిగింది. అయినా కూడా ఇక్కడ మనకు ఖర్చుగా భక్తి శ్రద్ధలతో నిర్వహించిన జయంతిని ఎవరైతే ముందు చేస్తున్నారో వాళ్ళకి నిధులు దుర్వినియోగం చేయకుండా ఈ నిధులు అనేది కేటాయించాలని చెప్పేసి మేము కోరుకోవడం జరుగుతున్నది. దాంతో పాటు ఇక్కడ 16 తండాల వాసులందరూ ఇక్కడ ప్రతి మంగళవారం వచ్చి ఇక్కడ భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఈ గుడిని మనము అందరం ఒక కొబ్బరికాయ కొట్టేసి అందరూ ప్రతి మంగళవారం ఈ సేవాలాల్ మహారాజ్ కృపలో అందరూ బాధ్యులై అందరు కరెక్ట్గా ముందుకు వస్తేనే ఈ గుడి అనేది ముందుకు పోవడం జరుగుతుంది. దాంతో పాటుగా ఇప్పటికీ కూడా ఇంకా దర్వాజా కానీ విగ్రహాలు కానీ ఇప్పటి వరకు తలుపులు కానీ వేయడం లేకపోవడం, అందుకు గుడి ఇంకా నిర్మాణము కంప్లీట్ కాకపోవడం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి అందరూ ఇక్కడ 16 తండాల వాసులు అందరూ కూడా ముందుకొచ్చి చందాలు కానీ అందరు డొనేషన్ చేయగలిగితేనే అందరూ వచ్చి నిర్మాణంలో భాగస్వాములు అయితేనే కానీ ఈసారి స్టార్ట్ చేస్తారా? చందాలు చేస్తున్నామండి, గతంలో కూడా చేస్తున్నాం. కాకపోతే అందరూ కూడా ముందుకొచ్చి కొంచెం సహకరించడం లేదు. ఇకనైనా కూడా మనకున్న ప్రజాప్రతినిధులు, మాజీ ప్రతినిధులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఈ 16 తండాల అందరూ ప్రజలు అందరూ కూడా ముందుకొచ్చి దాతలు ముందుకొస్తేనే నిర్మాణం అనేది కంప్లీట్ అవుతాయని చెప్పేసి అందరినీ నేను వేడుకోవడం జరుగుతున్నది. ఇక ముందు కూడా అందరూ సహకరిస్తే మనకు చందా రూపంలో అందరూ కూడా డొనేషన్ ఇవ్వగలిగితేనే ఈ గుడి అనేది ముందుకు పోయి నిర్మాణం కంప్లీట్ అవుతాయని చెప్పేసి అందరూ కూడా పేరున అందరికీ నేను మొక్కేది ఒకటే. అందరూ కూడా ఈ 16 తండాల వాసులు కావచ్చు, మాజీ ప్రజాప్రతినిధులు కావచ్చు, అందరూ ముందుకు వచ్చేసి గుడికి సహకరించి అందరూ ఈ చందా ఇవ్వగలిగితే గుడి కంప్లీట్ చేస్తామని చెప్పేసి అందరికీ పేరున వందనాలు చేస్తున్నాను. ఏది ఏమైనా సరే మంచి జరగాలని కోరుకుందాము. మరి ఎంతో కష్టపడి మోతిలాల్ నాయక్, సేవాలాల్ వెంకన్న ఇద్దరు చాలా కష్టపడి చేస్తున్నారు, కానీ ప్రతిఫలం రాకపోవడం చాలా బాధాకరమైన విషయంగా చెప్తున్నారు. వాళ్ళ బాధలు కూడా రోధిస్తున్న పరిస్థితి. అయితే ఉన్న 16 తండాలకు సంబంధించిన వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో వచ్చి ఈ యొక్క సేవాలాల్ గుడి మన అందరిది అనే ఒక భావంతో ఉండాలని వాళ్ళ బాధ అయితే రోధించిన పరిస్థితి. వచ్చే సంవత్సరానికి ఇంకా నీటిగా బ్రహ్మాండంగా తీర్చిదిద్ది తర్వాత వాళ్ళు భోగ్ బండారు చేద్దామని చెప్తున్న పరిస్థితి.